హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబితా బొటిక్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఫ్రాక్కి నేను ఈ కాలర్ని ఎలా స్టిచ్ చేశాను అన్నది వీడియో ఉండబోతుంది అనమాట. సీతారామం మూవీలో బ్లౌజ్కి చేసిన కాలర్ అనమాట. దీన్ని పీటర్ ప్యాన్ కాలర్ అంటారు. సో ఈ కాలర్ని ఎలా స్టిచ్ చేయాలా అన్నది పూర్తిగా డీటెయిల్డ్గా కొత్త వాళ్ళైనా సరే ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాము. వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తేనే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఈ పేపర్ క్యాన్వాస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ ఎంత ఉందో దానికన్నా మన నెక్ విడ్త్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాకి ఉండేట్టు డబల్గా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ ఎలా విడ్త్ తీసుకుంటున్నామో విడ్త్లో లెంత్లో మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకుంటున్నాను నెక్ రౌండ్ని బట్టి. ఇది క్లోజ్ నెక్ కాబట్టి నెక్ చిన్నగానే ఉంటుంది. ఇది బేబీ ఫ్రాక్ కాబట్టి. సో నేను ఈ కాలర్ విడ్త్ షోల్డర్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. అలాగే ఈ రౌండ్ తిరిగే భాగం దగ్గర నుంచి అలాగా నేను చూపించినట్లు 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా నేను చూపించినట్లు షేప్ ఇచ్చుకుంటూ మార్క్ చేసుకోవాలి. మిడిల్కి వచ్చేసరికి ఒక పాయింట్గా రావాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మెజర్మెంట్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా ఇది ఫోల్డింగ్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ నెక్ రౌండ్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని చూసారు కదా, జస్ట్ ఒక చిన్న పాయింట్ని మాత్రం వదిలిపెట్టేసి కట్ చేశాను మిడిల్లో. సో ఈ పీస్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టి అరేంజ్ చేస్తున్నా. కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో తెలీదు. నెక్ విడుతూ మిడిల్లో కట్ చేశాను కాబట్టి ఏం పర్లేదు. మనం ఈ విధంగా ఐరన్ చేసేసి మిగిలిన పార్ట్ అంతా తీసేసుకోవాలి. ఇలాగా స్క్వేర్ ముక్క తీసుకోవాలి. అంటే ఈ పేపర్ క్యాన్వాస్ పక్కన కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ లైనింగ్ని మెయిన్ పార్ట్ మీద కూడా పెట్టేసి 2 పీసెస్ని కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కాలర్కి ఫ్రంట్ లేయరు సేమే ఉంటుంది, మెయిన్ క్లాతే. బ్యాక్ లేయర్ కూడా మెయిన్ క్లాత్ ఉంటేనే బాగుంటుంది. లైనింగ్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర క్లాత్ లేకపోతే. నా దగ్గర క్లాత్ బాగానే సఫిషియెంట్గా ఉంది కాబట్టి నేను దీన్ని 2 లేయర్స్కి ఒకేలాగా చేస్తున్నాను. ఇక్కడ నాకు నెక్ విడ్త్ అనేది తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఒకసారి నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ ఉండాలన్నమాట నెక్ విడ్త్. సో అంటే 5.5 అలా మిడిల్ వరకు ఉండేట్టు చూసుకొని ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకొని ఫస్ట్ మార్క్ చేసుకున్న దాన్ని ఇలాగ ఐరన్ చేసి రఫ్ చేసేసుకుంటున్నాను. కనిపించకుండా బ్యాక్ సైడ్ పెట్టేశాను ఈ లైనింగ్ని. కానీ ఈ మార్కింగ్ నేను ఇందాక నెక్ విడుతూ మొత్తం మీద 5.5 పెట్టుకున్నా కదా, అది కరెక్ట్గా మార్కింగ్ బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. దాని ప్రకారం మళ్ళీ సెట్ చేసుకొని తిరిగి ఐరన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే మనం నెక్ సైజుని బట్టి చేసుకోవటం ఈజీ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఇది బిగినర్స్ అయినా సరే ఈ విధంగానే తప్పొప్పులు చేసుకుంటే ఎలా సరి చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్గా చూపించాను. సో ఈ నెక్ విడ్త్ లోపలికి నుంచి అంటే మన క్యాన్వాస్కి కట్ చేసిన దాని లోపలికి ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ, 1/2 ఇంచ్ కన్నా తక్కువకి మళ్ళీ ఇంకొక నెక్ లైన్కి మార్క్ చేసుకున్నాను. ఇంటూ మార్క్ పెట్టింది కట్ చేసుకోవటానికి అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఫస్ట్ ఎదురుబెదురుగా లోపలికి వచ్చేట్లు మెయిన్ క్లాత్ పెట్టి దానిపైన క్యాన్వాస్ అతికిచ్చింది లైనింగు పైకి పెట్టేసి ఈ విధంగా కరెక్ట్గా పిన్స్ పెట్టేసుకొని జరగకుండా అవుటర్ లైన్ మాత్రమే, కాలర్ అవుటర్ లైన్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్ మీద, అది క్యాన్వాస్ మీద పడకూడదు, జస్ట్ ఎడ్జ్ మీద నుంచి పడుతూ రావాలన్నమాట. ఫినిషింగ్తో స్టిచ్ చేయటం మాత్రమే మనకి ఫినిషింగ్ వర్క్ ఇస్తుంది. జాగ్రత్తగా నిదానంగా స్టిచ్ చేశారంటే మీరు కూడా ఈ విధంగా ఫినిషింగ్తో స్టిచ్ చేస్తారు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు పిన్స్ని సపోర్ట్ కోసం పెట్టిన పిన్స్ని తీసేసాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉంచేసి మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఈ మిడిల్కి కూడా కట్ చేసేసుకున్నాను. ఒకవేళ కట్ పెట్టుకోకపోతే నెక్ లైన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రౌండ్గా నేను స్టిచ్ చేసుకున్నాను కదా ఈ క్యాన్వాస్ పక్క నుంచి. సో దానికి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్నామంటే నెక్ లైన్ అయినా సరే మనం కట్స్ పెడితేనే ఇలాగా మెల్లి తిరిగినప్పుడు లోపల వైపుకి మలిచినప్పుడు కరెక్ట్గా మనం ఇచ్చిన షేపు ప్రాపర్గా వస్తుందన్నమాట.
అందుకోసమని కట్స్ పెట్టాను. ఈ విధంగా లోపల వైపు నుంచి మలిచేస్తే కరెక్ట్గా ఈ 2 లేయర్స్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తాయి. మెయిన్ క్లాత్ లైనింగ్ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. నీట్గా ఫోల్డ్ చేసేసి ఈ షేప్ అంతా కరెక్ట్గా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేను ఈ ఎడ్జ్ మీద నైస్గా ఫినిషింగ్తో కరెక్ట్గా ఎడ్జ్ మీద పడేటట్టు స్టిచ్ చేస్తున్నాను. గమనిస్తున్నారు కదా, మనకి ఎక్కడైతే నెక్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే నేను స్టిచ్ చేశాను. అది అంతవరకు చేయాలనుకున్నాను. సో నెక్స్ట్ అది కూడా ఈ విధంగానే చేస్తున్నాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఈ కాలర్ని నేను కూడా ట్రయల్ చేస్తున్నాను, కొత్త వాళ్ళు ట్రై చేసినట్లే. సో బిగినర్స్ అయినా సరే భయపడకుండా నేను చేసేట్టు ఫాలో అయ్యారంటే మీకు కూడా కొంచెం తప్పులు ఉన్నా తెలిసిపోతుంది. చూసారు కదా, లోపల క్యాన్వాస్ అనేది ఎటు సైడ్కి వచ్చిందో అదే ప్లేస్లో ఉండేట్టు చూసుకోవాలి. నేను మిడిల్లో ఇందాక స్టిచ్ చేయలేదు కదా, ఇప్పుడు మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే స్టిచ్ చేస్తే కదలకుండా ఉంటాయి. 3 లేయర్స్ ఉన్నాయి కదా, దానికోసం అన్నమాట. కొంచెం జలుబుగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు వాయిస్ కొద్దిగా డల్గా ఉందని. వీడియో లేట్ అవడానికి కారణం ఏంటంటే నాకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. పండగ సీజన్ కదా, ఉగాది పండగ సీజన్ అది. సో అందుకోసమని చేయలేకపోయాను. సారీ ఫ్రెండ్స్, కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక సైడ్కి మార్క్ చేసుకున్నాను ఫోల్డింగ్ కటింగ్ చేసినప్పుడు. సో రెండో సైడ్కి కూడా ఇలా ట్యాప్ చేసేసి మార్క్ చేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి డౌన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ మార్కింగ్ వరకు మనకి నెక్ లైన్ రావాలి, అంటే కొంచెం మార్కింగ్కి కొంచెం కిందకి రావాలి. మార్కింగ్ వరకు అంటే 3 ఇంచెస్కి నెక్ లైన్ రావాలి. మరి షోల్డర్ దగ్గర మార్జిన్ వెళ్ళాలి కదా, అందుకోసమని 3.5 ఇంచెస్కి మళ్ళీ ఒక చిన్న మార్కింగ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఈ కాలర్ పీస్ దగ్గర కూడా చేంజ్ చేయాలి. కరెక్ట్గా ఈ మిడిల్లో ఈ రౌండ్ పార్ట్ ఎండ్ అవుతుంది కదా, దాని నుంచి 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదానికి స్కేల్తో మార్క్ చేసేసుకున్నాను. అప్పుడు మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఈ పీసెస్ని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసి ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్నట్లు. ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్తో హ్యాపీగా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు ఈ విధంగా ట్రై చేశారంటే మీకు కూడా ఇదే సాటిస్ఫాక్షన్ వస్తుంది. గమనించండి ఫ్రెండ్స్, అటు సైడు 1 ఇంచు, ఇటు సైడు 1 ఇంచు నెక్కి పక్క నుంచి ఈ ఈ కాలర్ విడ్త్ అనేది రావాలి షోల్డర్ దగ్గర. అలాగే మనం వెనకాల మార్క్ చేసుకున్నాం కదా, అది కొద్దిగా షేడ్ పడుతుంది కాబట్టి ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే స్టిచ్ అనేది ఈ సైడే స్టిచ్ చేయాలి కాబట్టి. ఇలా సపోర్ట్ పిన్స్ పెట్టడం వల్ల మనకి కదలకుండా ఉంటాయన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు సపోర్ట్ పిన్స్ అనేది పెట్టుకుంటేనే మనకి ఈ పీసెస్ అనేవి అటాచ్ చేయటం అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. ఈ మిడిల్లో ఈ 2 కాలర్స్ 2 సైడ్లు నేను పెట్టి పిన్స్ పెట్టా కదా, కరెక్ట్గా కలిసాయో లేదో గమనించుకుంటూ స్టిచ్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే గ్యాప్ ఎక్కువ వస్తే బాగోదు. అలాగే ఆ జాయింట్ అనేది కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి, మార్జిన్ లోపలికి. ఇప్పుడు నేను లోపల ఒక 1/4 ఇంచు మార్జిన్ వదిలేసి మిగతా ఈ నెక్ లైన్ని కట్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. నార్మల్ నెక్ లాగే చిన్న ట్రిక్ ఫ్రెండ్స్. ఈ ట్రిక్ని మీరు ఫాలో అయ్యారంటే మీరు కూడా ఈ టైపు, దీన్ని పీటర్ ప్యాన్ కాలర్ అంటారు నాకు తెలిసి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది డిజైన్. సీతారామం బ్లౌజ్ నెక్ డిజైన్ అంటున్నారు దీన్ని. ఇది పీటర్ ప్యాన్ కాలర్ అనమాట. బేబీ ఫ్రాక్స్కి, టాప్స్కి, షార్ట్ కుర్తాస్కి, లాంగ్ కుర్తాస్కి అన్నిటికీ కూడా చాలా చాలా బాగా సూట్ అవుతుంది. సో ఈ విధంగా ఎడ్జెస్ ఫినిషింగ్ కూడా చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట నేను మళ్ళీ ఈ విధంగా నేను ఎక్స్ట్రా ఫినిషింగ్ కూడా చేసేస్తున్నాను, జస్ట్ మీకు చూపించడం కోసం. ఈ వీడియో ఓన్లీ కాలర్ వరకు మాత్రమే ఉంటుంది. వీడియో డీటెయిల్డ్గా చూపించాలని లెందీ అవుతుందని షార్ట్గా చేసి చూపిస్తున్నాను. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఈ ఫ్రాక్కి సంబంధించి వీడియో నేను ఫర్దర్గా 1 by 1 నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇలా చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి, ఈ కాలర్ పైనుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఎడ్జ్ మీద స్టిచ్ చేసామంటే ఫినిషింగ్తో వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేయటం వల్ల కాలర్ అనేది స్టాండ్ అయి ఉంటుంది, లోపల లైనింగ్ అనేది బయటికి రాదనమాట. సో ఇలా చేసిన తర్వాత చక్కగా ఐరన్ చేస్తే చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది నా స్టిచ్చింగ్, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.